హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను చెప్పినట్లుగానే రామ బాబు అన్నప్రసన్న బ్లాగ్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ ఫీడింగ్ సెరమనీ అనమాట. సో నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా వీడియోస్లో. సో ఇంకా రోజైతే వచ్చేసిందనమాట. ఇంకా అన్నప్రసన్న రోజు అనమాట. ఇదైతే మాత్రం సండే రోజు. ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే అయితే మా అమ్మ ఇంకా సండే అంటే ఇంకా చర్చ్కి వెళ్ళాలి, చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తుందన్నమాట. ఒక 7:30 అలా అయింది టైం అయితే. ఇంకా మా అమ్మ చేస్తూ ఉంది, నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా చికెన్ కర్రీ నేను చేశాను, చికెన్ బిర్యానీ మా అమ్మ చేసిందనమాట. ఇంకా చిన్న చిన్న కారం తీయడం అవన్నీ నేను చేశాను అనమాట. ఇంకా ఇక్కడ బయట కూర్చొని నేను మా నాన్న మా అమ్మ అయితే ఇంకా బిర్యానీ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం అనమాట. మా అమ్మ చాలా బాగా చేస్తుంది చికెన్ బిర్యానీ అయితే, ఇంకా వేరే లెవెల్ అనమాట. ఆ టేస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఫుల్ వీడియో నేను ఒకరోజు అప్లోడ్ చేసి పెడతాను అనమాట, ఫుల్ ప్రాసెస్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. లైక్ ఇవ్వండి వీడియోకి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి మన వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేనైతే మాత్రం ఈ వీడియో బిర్యానీ చేసే వీడియో అయితే పూర్తిగా తీయలేదనమాట, కొంచెం కొంచెంగా తీసాను అనమాట. మనము ఇంకేదంటే మా అమ్మ అయితే ముందుగానే చికెన్ అనేది మ్యారినేట్ చేసేసి పెట్టేసింది అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా చికెన్ అనేది దాంట్లో వేసేసుకుంది. ఒకరోజు మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా మీరు చూడండి. ఇంకా తర్వాత అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే చర్చికి వెళ్ళింది. ఇంకా మా అమ్మ అయితే ఇంకా బెల్లం అన్నము, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే రైతా ఆ రోజు చేసిందనమాట. ఇంకా బెల్లం అన్నం వచ్చేసి మా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కదా, ఫస్ట్ టైం రైస్ సెరమనీ కాబట్టి. సో పాస్టర్ గారిని పిలిపించామన్నమాట హోమ్కి అయితే. ఇంక వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత బాబుకి అయితే ఇస్తారనమాట, అన్నం పెడతారు. ఇంకా మా హస్బెండ్ని వీడియో తీయమంటే సరిగ్గా తీయట్లేదు అనమాట. చూడండి అలా తీశాడు, వచ్చి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట వీడియో తీయమంటే. ఇంకా ఈ డ్రెస్ అయితే మాత్రం నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కాస్ట్ వచ్చేసి 350 ఎంతో పడింది అనమాట. అసలు చాలా కంఫర్ట్గా ఉంది. ఇదైతే ఫీడింగ్ కుర్తీ అనమాట. 2 సైడ్లు జిప్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను నీకు లింక్ అనేది ఇస్తాను అనమాట. మీకు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి నిజంగా. నాకైతే ఈ డ్రెస్ ఫుల్గా నచ్చేసింది. దట్ కలర్ కూడా నాకు అక్కడ లేదనమాట. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయాను అనమాట. మా అమ్మ కూడా వచ్చేసింది చర్చి నుంచి. అయితే టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. ఇంకా కొంచెము టైట్ అనిపించింది అనమాట నాకైతే ఈ డ్రెస్సు. పర్వాలేదు, ఓవరాల్గా బాగుంది, ఫుల్గా బాగుంది డ్రెస్ అయితే మాత్రం. ఎక్కువగా నేను ఇలాంటి డ్రెస్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. హాఫ్ చేతులు అలా వేసుకోబుద్ది కాదు నాకైతే, ఎక్కువ మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్సే వేసుకుంటాను. ఇంకా మా బాబుని కూడా రెడీ చేశాను, ఇక్కడ తలస్నానం చేపించేశాను. ఇంకా తనైతే పనుకొని టీవీ చూస్తూ ఉన్నాడు బొమ్మలు. ఇంకా మా పెద్ద పాపను కూడా రెడీ చేశాను అనమాట. ఇంకా తను కూడా బొమ్మలే చూసుకుంటుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పట్లేదు, పిల్లలు ఫోన్ చూస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత అయితే ఇంకా మా అమ్మ కూడా వచ్చేసిందని చెప్పాను కదా. సో ఇంకా ఫాస్ట్ గారిని అయితే పిలిచాము రమ్మని ఇంటికి. ఇంకా
ఇచ్చినటువంటి బహుమానాల కోసం వేరే స్థితులు స్తోత్రం అన్న ప్రసన్నం చేసుకుంటున్నాం ఆయన దేవతను మీరు సహాయం దయచేయమని కావాల్సిన మంచి ఎదుగుదలను శరీరమైనటువంటి పుష్టిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం పక్షముందు నాయన దయచేయమని మీరు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు ఎదుగుదల ఇచ్చే దేవుడు మంచి బలంలో పుష్టిని రాబోయే దినాల్లో ప్రభావితాన్ని ఎదుగుతాన్ని మరి మంచి ఎదుగుదలను అనుగ్రహిస్తామని నీకు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రయాణమై వెళ్తుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి సహాయం దేవుడు లేకుండా సంపూర్ణమైన నీ కృప కింద నీ యొక్క కాపుదలను భద్రపరచమని నీ దీవులకు నింపి బలపరచమని మా రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి కాపుదాలు ఇస్తున్నాను సంపూర్ణమైనటువంటి దీవులు చెప్పండి ఆశీర్వదించి నడిపించమని మా రక్షకుడైనటువంటి క్రీస్తు నామని ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను రింగ్ చూపిస్తామని. సో రింగ్ అయితే ఇదేమో అనమాట. వాళ్ళ మామయ్య అయితే పెడుతున్నాడు ఇక్కడ రింగ్. చూడండి, రింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా అవన్నీ పెట్టుకోరు కదా, ఏడుస్తూ ఉన్నారు అనమాట మా బాబు అయితే. సో చూడండి, ఇది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా రింగ్ పెట్టిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే కొంచెంసేపు బాబుతోటి ఆడిస్తూ ఉందన్నమాట. ఇంకా ఏడుస్తున్నాడని చెప్పేసి ఇక్కడ ఆడిస్తూ ఉంది. ఇంకా తర్వాత అయితే పాస్టర్ గారు అయితే మా బాబుకి ఫీడ్ చేస్తున్నారు అన్నమాట. అన్నం పెట్టేస్తాను. ఇంకా పాస్టర్ గారి చేతుల మీదుగా తర్వాత పాలతో దింపేస్తాను. మేనమామ ఎందుకు వేసేది భుజాల మీద ఎక్స్కొని చెప్తా ఉంటాడు. అంతే కదా, అంతే కదా. రైట్. వాళ్ళకి 50 రూపాయలు 50,000 అదే లాభం. అదిదా లాభం. తాత అంటే ఊరికనుకున్నా. తాతని పిలవాలంటే నువ్వు 50,000 లక్ష రూపాయలు సెలవు చేయాలి. తాతని మా తాత చెప్పాలి. నెల 3 బత్తాలు బియ్యం అయిపోతుంది మన ఇంట్లో. దానికి ఏం చేస్తాం, ఏం చేస్తామంటే రోజు ఒక పూట ఫాస్టింగ్ అని చెప్పు.